25 సంవత్సరాలు పట్టింది ఆ తండ్రి దర్శనానికి. నేను మహా అయితే రాయగడ, విజయవాడ తప్ప ఇంకెక్కడ దాటి వెళ్ళలేదు వైజాగ్ నుండి. ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ. చిన్నప్పటి నుండి అనుకుంటున్నాము, ఎప్పుడో చిన్నప్పుడు మొక్కిందట మా అమ్మ. దాదాపు 15 సంవత్సరాలుగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఏదో ఒక ఆటంకం, ఆ తండ్రి ఆ వెంకన్న బాబు దర్శనం మాకు అవ్వదేమో అనుకున్నాం. కానీ ఇన్నాళ్ళకి మాకు ఆ భాగ్యం కలిగింది. ఏం జరిగినా, దేవుడు ఏం చేసినా ఒక పరమార్థం ఉంటుంది. ఈసారి మా తమ్ముడు నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుని కంపల్సరీ ఈసారి ఎలాగైనా వెళ్ళాలి ఈ సెలవుల్లో అనుకొని అన్నీ రెడీ చేసుకున్నాం. టికెట్స్, దర్శనం టికెట్స్, ట్రైన్ రిజర్వేషన్ అన్నీ. కానీ అనుకోకుండా మా తమ్ముడికి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ పెట్టేశారు. ఇంకా సరే క్యాన్సిల్ చేసేద్దాం, వాడు రాకపోతే ఎలాగా అనుకున్నాము. ఆ స్వామి మా తమ్ముడిని ఆపించింది. టికెట్సే బుక్ చేయలేని మా నాన్న అసలు రానని చెప్పేసి మా ఆయన్ని రప్పించుకోవడం కోసమే. తర్వాత మా తమ్ముడు కూడా తన ఫ్రెండ్స్తో దర్శనం చేసుకున్నాడు. నాకైతే అస్సలు రావాలనిపించలేదు తిరుపతికి.